ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మనము ప్రార్థనకు సహాయకరముగా అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనాలు మనం చదువుకున్నాము. పౌలు రోమా పట్టణములో మొదటిసారి చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ నుండి 4 పత్రికలు వ్రాశాడు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సై పత్రిక మరియు ఫిలెమోను పత్రిక. ఈ 4 పత్రికలు చెరసాల పత్రికలు అని అంటారు. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సై, ఫిలెమోను. ఈ 4 పత్రికలు చెరసాల పత్రికలు. ఈ 4 పత్రికలలో పౌలు శ్రేష్టమైన సంగతులు వ్రాశాడు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సై పత్రిక ఇవి సంఘాలకు వ్రాస్తూ సంఘాలకు అవసరమైన ఆ శ్రేష్టమైన సంగతులు వ్రాశాడు. మరియు ఫిలెమోనుకు పత్రిక వ్రాశాడు. అక్కడ కూడా ఆ సంఘము ఉన్నది. కానీ అక్కడికి అవసరమైన ఆ సంగతులు ఆ ఫిలెమోనుకు పత్రికను వ్రాశాడు. మనము కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనాలు చదువుకున్నాము కదా. ఇందులో పౌలు చేసిన ప్రార్థన మనం గమనిస్తున్నాము. పౌలు చేసిన ప్రార్థన 12వ వచనం ముగింపులో, తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. పౌలు ప్రార్థనాపరుడు. పౌలు ఆత్మల పట్ల భారము కలిగినవాడు. పౌలు సంఘములను గూర్చిన ఆ చింత కలిగినవాడు. సంఘములను గూర్చిన చింత కలిగినవాడు, నశించిపోచున్న ఆత్మల పట్ల భారము కలిగినవాడు, సంఘముల యొక్క క్షేమము కొరకై పౌలు ప్రార్థనలో పోరాడుతున్నాడు. కట్టబడిన సంఘములు ప్రభువులో స్థిరపడినట్లు, సంఘములు క్షేమాభివృద్ధి పొందునట్లు, సంఘముల ద్వారా ప్రభువు మహిమపరచబడినట్లు, సంఘములో వాక్య సత్యము స్థిరపడినట్లు పౌలు సంఘముల కొరకై ప్రార్థనలో పోరాడినవాడు. అయితే ఈ 4 పత్రికలు
ఒక్కొక్క పత్రికను మనం గమనిస్తే ఎఫెసీ పత్రికను వ్రాసి తుకీకు చేత పంపించాడు. ఫిలిప్పీ పత్రికను వ్రాసి ఎపఫ్రొదీతు చేత పంపించాడు. కొలస్సీకి పత్రికను వ్రాసి ఎపఫ్రా చేత పంపించాడు. ఫిలెమోనుకు పత్రికను వ్రాసి ఒనేసిము చేత పంపించాడు. ఇందులో ఈ కొలస్సీ పత్రికలో పౌలు ఎంత ప్రార్థనాపరుడుగా కనబడుతున్నాడో, పౌలు దగ్గర నుండి సమాచారము తీసుకొని వచ్చిన ఎపఫ్రా కూడా ప్రార్థనలో పోరాడుచున్నాడు. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 12వ వచనములో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. నిజమే, ప్రార్థన అనగానే అది ఒక పోరాటము లాంటిది. ఖాళీ సమయములో మనం కూర్చొని ఉన్నప్పుడు మనకు ఎటువంటి పెయిన్స్ కనబడవు. కానీ ప్రార్థన కొరకై మోకరించినప్పుడు శరీరములో అక్కడక్కడ మనకు పెయిన్స్ కనబడుతుంటాయి. కారణం, ప్రార్థనలో సమయము గడపకుండా, ప్రార్థనలో మోకరించకుండా, ప్రార్థనలో పోరాడకుండా సాతానుడు కలిగించే ఆటంకాలు. పౌలు ప్రార్థనలో పోరాడుచున్నాడు, ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఈనాడు సంఘముల కొరకై మనం ప్రార్థనలో పోరాడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. సంఘములు బలహీనమైపోతున్నాయి, సంఘములు క్షీణించిపోతున్నాయి, సంఘములలో ప్రేమ చల్లారిపోతుంది, సంఘములలో ఐక్యత దెబ్బతింటుంది, సంఘములలో దుర్బోధలు ప్రవేశించుచున్నాయి, సంఘములో సాతానుడు సమస్యలను సృష్టిస్తూ ఉన్నాడు. ఈ సంఘములు ప్రభు కొరకు సిద్ధపరచబడవలను అంటే సంఘముల కొరకు మనం ప్రార్థనలో పోరాడవలెను. పౌలు యొక్క జీవితములో మనము చూచినప్పుడు ఆ పౌలు ప్రభువు చేత పట్టబడిన తరువాత ప్రభువు యొక్క పరిచర్య కొరకై తను ఎక్కువగా సమయమును కేటాయించాడు. దేవుని పరిచర్య, ఆ పరిచర్యలో ఉన్న విలువ, ఆ పరిచర్యలో ఉన్న మాధుర్యత, ఆ పరిచర్యలో ఉన్న శ్రేష్టత, ఆ పరిచర్యలో ఉన్న ఔన్నత్యము పౌలు తన సేవా అనుభవములో గమనించాడు.
చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను కదా. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తుకు పరిచారకుడను. పౌలు క్రీస్తుకు తన్ను తాను సంపూర్ణముగా అప్పగించుకున్నాడు. పౌలుకు యజమాని పరలోకమునందు ఉన్నాడు. పౌలు తన ఇష్ట ప్రకారముగా పరిచర్య చేయటలేదు. పౌలు ఆత్మ నడిపింపును కలిగి ఉన్నాడు. పౌలు తండ్రి యొక్క ఉద్దేశము కొరకై కనిపెట్టుకొని ఉన్నాడు. పౌలు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. పౌలు క్రీస్తుకు పరిచారకుడు. ఇది ఎంత రమ్యమైన మాట! లోకములో ఉద్యోగస్తులు ఒక యజమానుని క్రింద పని చేస్తూ ఉంటారు. కానీ పౌలు క్రీస్తుకు పరిచారకుడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో ఆఖరి వరుసలో, విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఒకటి, పౌలు క్రీస్తుకు పరిచారకుడు. క్రీస్తుకు తన్ను తాను అప్పగించుకున్నవాడు. అనగా తన యొక్క మార్గములో కానీ, తన ప్రయాణములో కానీ, తన ప్రవర్తనలో కానీ, తన క్రియలలో కానీ, తన సంభాషణలో కానీ, తన సహవాసములో కానీ క్రీస్తుకు సంపూర్ణముగా లోబడి జీవించినవాడు. క్రీస్తుకు పరిచారకుడుగా ఉన్నాడు. రెండవది, సువార్తకు పరిచారకుడు. సువార్త అనగా ఏమిటి అనగా 3 ప్రాముఖ్యమైన మాటలు. ఒకటి, ఆయన మరణము. 2, ఆయన సమాధి. 3వది, ఆయన పునరుత్థానము. ఈ సువార్త చాలా ప్రాముఖ్యమైనది. నేను సువార్తను ప్రకటించుట కొరకే నియమించబడి ఉన్నాను అంటున్నాడు. సువార్త లోకమునకు వెరితనమే, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈనాడు సువార్తను ప్రక్కన పెట్టి స్వంత ఆలోచనతోటి, స్వంత జ్ఞానముతోటి లోకములో బోధను తీసుకుని వెళ్ళిపోతున్నారు. సువార్తలో శక్తి ఉన్నది.
సువార్తలో బలము ఉన్నది, సువార్తలో ప్రభావం ఉన్నది, సువార్తలో నుండి దేవుని మహిమ వచ్చును. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఒకటి క్రీస్తుకు పరిచారకుడు పౌలు, రెండవది సువార్తకు పరిచారకుడు పౌలు. మూడవది చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాలు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడను. ఒకటి క్రీస్తుకు పరిచారకుడు. ఇది ఒక అన్యుడు పట్టబడి సంఘములో చేర్చబడిన దానికి గుర్తుగా ఉన్నది. ఒక అన్యుడు పట్టబడి సంఘములో చేర్చబడిన ఒక విశ్వాసి గుర్తుగా ఉన్నది. క్రీస్తుకు పరిచారకుడు పౌలు. దమస్కు మార్గములో పట్టబడిన ఆ పౌలే క్రీస్తుకు పరిచారకుడుగా తన్ను తాను సమర్పించుకున్నాడు. రెండవది, సువార్తని ధ్యేయముగా పౌలు పెట్టుకున్నాడు. సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి కూడా సంఘములో పరిచర్య చేస్తూ సువార్త పట్ల భారమును కలిగి ఉండాలి. మూడవది, సంఘమునకు పరిచారకుడు. సంఘమునకు పరిచారకుడుగా ఉన్నాడు అంటే నేను సంఘములో చేర్చబడి ఉన్నాను, నేను సంఘములో ఒక పరిచారకుడను, ఒక పరిచారకురాలిని. నా వంతుగా క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నాయందు సంపూర్ణముగా చేయబడ నిమిత్తము నేను సంఘమునకు పరిచారకుడను. 101వ కీర్తనలో చూడండి, 101వ కీర్తన 101వ కీర్తన 6వ వచనము. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. పరిచర్యలో నమ్మకత్వము చాలా అవసరము. పరిచర్యలో నమ్మకత్వము చాలా అవసరము. దేవుడు మనకు ఏ పరిచర్యను అప్పగించాడు, దేవుడు మనకు ఏ బాధ్యతను అప్పగించాడు, దేవుడు మనకు ఏ పనిని అప్పగించాడు, ఆ పనిలో మనము నమ్మకము నిలపాలి. ఫలాని సహోదరునికి ఫలాని పని, ఫలాని బాధ్యత నేను అప్పగించాను, ఆ పని తప్పకుండా నెరవేర్చును అనే నమ్మకము.
ఫలాని సహోదరికి ఫలాని పరిచర్య, ఫలాని పని, ఫలాని బాధ్యత నేను అప్పగించాను, ఆ పరిచర్య నెరవేర్చును అని నమ్మకము. నమ్మకస్తులైన వారి కొరకే దేవుడు కనిపెట్టుకొని ఉన్నాడు. పౌలుతో పాటు ఆ పరిచర్యలో జతపని వారు ఉన్నారు. పౌలుతో పాటు ప్రయాస పడేవారు ఉన్నారు. పౌలుతో పాటు శ్రమ పడేవారు ఉన్నారు. కానీ తన తోటి జతపని వారి కంటే పౌలు ఆ బాధ్యతను మరి ఎక్కువగా తీసుకున్నాడు. అందుకే ప్రియులారా, పౌలును గూర్చి పౌలు పరిచారకుడు. దేనికి? క్రీస్తుకు పరిచారకుడు. రెండవది సువార్తకు పరిచారకుడు. మూడవది సంఘమునకు పరిచారకుడు. సంఘములో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. సంఘములో ఎంతో పని ఉంటుంది. సంఘములో ఎంతో పరిచర్య ఉంటుంది. వాటన్నిటినీ చక్కగా నెరవేర్చాలి అంటే దేవుని యొక్క బలము కావాలి, దేవుని యొక్క జ్ఞానము కావాలి, దేవుని యొక్క నడిపింపు కావాలి, దేవుని యొక్క సామర్థ్యము కావాలి. అందుకే పౌలు తన జీవితంలో ప్రార్థనలో పోరాడుచున్నాడు. అపనమ్మకస్తుల ద్వారా కొన్నిసార్లు సంఘాలలో సమస్యలు ఏర్పడతాయి. ఆ అపనమ్మకస్తులను ప్రక్కకు తొలగించి నమ్మకమైన వారిని ప్రభు నిలబెట్టాలి అంటే మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలలో 9 విషయాలు అక్కడ జ్ఞాపకం చేశాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. 9వ వచనములో, అందుచేత ఈ సంగతి వినిన నాటు నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 17-19 వచనాలు కలిసి ఉన్నాయి. 19వ వచనం చివరలో, నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. 16వ వచనం చూడండి, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన చేయుటలో మానలేదు. అదే సమయంలో ప్రార్థనకు జవాబుగా దేవుడు చేసిన ఆశ్చర్యమైన క్రియలకు, కార్యములకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో కూడా మానలేదు. ఈ రెండు ప్రాముఖ్యమైనవే. ప్రార్థన చేయుటలో మానరాదు. ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు చూపిన కృపకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో కూడా మానరాదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో,
అందుచేత ఈ సంగతి వినిన నాటునండి. పౌలు కొలొస్సై పట్టణములోని పరిశుద్ధులను గూర్చి విన్నాడు. ఎవరి ద్వారా? తుకీకు ద్వారా విన్నాడు. చూడండి, నాలుగవ అధ్యాయము 7వ వచనములో, ప్రియ సహోదరుడును ఆ ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడ తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయును అని అంటూ ఆ 12వ వచనంలో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. కొలొస్సై పట్టణములో ఉన్న పరిశుద్ధుల యొక్క పరిస్థితులను గూర్చి పౌలు దృష్టికి తీసుకొని వచ్చింది ఎవరు? ఎపఫ్రా. ఎపఫ్రా ద్వారా కొలొస్సై పట్టణములోని పరిశుద్ధుల యొక్క ఆ సమాచారము పౌలు విన్నాడు. ఎఫెసీ పట్టణములోని వారిని గూర్చి ఏమిన్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి. ఏం విన్నాడు? విశ్వాసమును గూర్చి, ప్రేమను గూర్చి. మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గూర్చి. విశ్వాసమును గూర్చి విన్నాడు, ప్రేమను గూర్చి విన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఫిలిప్పీ పట్టణంలోని పరిశుద్ధులను గూర్చి పౌలు ఏమి విన్నాడు? సువార్త పక్షమున వాదించుటలోను ఆ సువార్తను స్థిరపరచుటలోను వారు పౌలు పొందిన కృపలో పాలివారై ఉన్నారు. వారు విశ్వాస పక్షమున పోరాడువారు, వారు సువార్త పక్షమున వాదించువారు, సువార్తను స్థిరపరచుటలో నిలిచిన వారు, పౌలు యొక్క పరిచర్యలో వారు సహకారులుగా ఉన్నారు. కొలొస్సై పట్టణములోని వారిని గూర్చి, విశ్వాసమును గూర్చి, ప్రేమను గూర్చి విన్నాడు. ఫిలిప్పీ పట్టణములోని పరిశుద్ధులను గూర్చి వారు సువార్త పక్షమున వాదించువారు, సువార్తను స్థిరపరిచేవారు అని విన్నాడు.
కొలస్సై పత్రిక 1వ అధ్యాయములో 3-4 వచనాలలో, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీ కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని. మీరేం కలిగి ఉన్నారు? విశ్వాసము కలిగి ఉన్నారు, ప్రేమను కలిగి ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎంత మంచి సాక్ష్యము ప్రియులారా! ఎఫెసీ పట్టణములో పరిశుద్ధులు విశ్వాసమును ప్రేమను వారు కలిగి ఉన్నారు. ఫిలిప్పీ పట్టణములోని పరిశుద్ధులు సువార్త పక్షమున నిలిచేవారని విన్నాడు. కొలస్సై పట్టణములోని పరిశుద్ధులు వారి విశ్వాసములో, ప్రేమలో, నిరీక్షణలో కలిగి ఉన్నారని విన్నాడు. ఫిలెమోనుకు రాసిన పత్రిక 4-5 వచనాలు. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని. ఫిలెమోను ఇంట సంఘము ఉన్నది. ఆ సంఘములో పరిశుద్ధులు ఉన్నారు. కానీ ఒనేసిము ఫిలెమోను గూర్చి ఏమని తెలియపరిచాడు? ఫిలెమోనులో ఉన్న ప్రేమ, పరిశుద్ధుల ఎడల కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పౌలు ఒనేసిము ద్వారా ఫిలెమోను గూర్చి విన్నాడు. సంఘము పట్ల ఫిలెమోను కలిగి ఉన్న ఆ బాధ్యత, వారి ఎడల చూపుతున్న ప్రేమ, వారికి కలిగిస్తున్న ఆదరణ, ఎంత మంచి సాక్ష్యము ప్రియులారా! ఈ 4 సందర్భాలు మనం గమనించినప్పుడు మనం ఏమి గమనిస్తున్నాము? విశ్వాసమును గూర్చి, ప్రేమను గూర్చి, నిరీక్షణను గూర్చి, సువార్తను గూర్చి. సువార్తలు స్థిరపడి ఉన్నప్పుడు ఈ సువార్తయే విశ్వాసములోనికి, ప్రేమలోనికి, నిరీక్షణలోనికి నడిపించును. అందుకే ఈ సంగతి వినిన నాటి నుండి నేను మీ నిమిత్తం మానక ప్రార్థన చేయుచున్నాను. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనములో, నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును. ఇది చాలా బాధకరమైన మాట. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో హోప్ని, ఫినెహాసులు వారు యాజకులుగా ఉన్నారు.
వారు దైవ సన్నిధిని, దైవ భయమును వారు గమనించకుండా దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో వారు ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి ప్రవర్తన, వారి క్రియలు, వారి సాక్ష్యము ఏలీకి వినబడినది. కానీ ఏలీ మందలించే లోపు ఏలీ చెయ్యి కూడా కుమారులు దాటిపోయారు. ఇది ఏలీకి వినబడింది. పరలోకమందున తండ్రి కూడా చూచాడు. ఏలీతో ఈ విషయం చెప్పకుండా బాలుడైన సమూయేలుకు ఏలీ కుటుంబమును గూర్చి దేవుడే స్పష్టముగా తెలియపరిచాడు. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష. ఈ ఉదయకాలం మనం ప్రార్థనలోకి వెళ్ళక మనకు మన జీవితంలో మనము ఒకటి క్రీస్తుకు పరిచారకులముగా ఉండాలి. రెండవది ప్రార్థనలో పోరాడే వారముగా మనం ఉండాలి. మూడవది మనలను గూర్చి ఒక మంచి సాక్ష్యము బయటికి వెళ్ళాలి. మీరు మంచి విశ్వాస కుటుంబం అండి, మీరు మంచి విశ్వాసులండి, మీరు ప్రేమ గలవారండి, వీరికి దేవుని మీద నిరీక్షణ ఉంది, వీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అనే సాక్ష్యము నిన్ను గూర్చి, నన్ను గూర్చి బయటికి వెళ్ళినప్పుడు అనేకులు ప్రభు యొద్దకు వచ్చే అవకాశము ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాలం మనము ఈ తలంపులు మన మనస్సులో భద్రపరుచుకొని ప్రార్థనలో ముందుకు సాగి వెళుదాం. దేవుడు ఈ తలంపులు మన వెనుకడిలో దీవించునుగాక.